అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల, పిహెచ్డి మెడికల్ జెనెటిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయినిధి డిఎన్ఏ రీసెర్చ్. మానవులలో సంభవించే జన్యుపరమైన మరియు క్రోమోజోమ్ రుగ్మతలను, జీన్ క్రోమోసోమల్ డిసార్డర్స్, అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించబడింది. మరియు వివిధ జన్యుపరమైన వ్యాధులను, జెనెటిక్ డిజీజెస్, తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న వివిధ రోగనిర్ధారణ పరీక్షలను, జెనెటిక్ టెస్ట్స్ కూడా వివరించడం జరుగుతుంది. జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం 9010771100కు కాల్ చేయండి. జన్యుపరమైన సమీక్షల కోసం 888672. టుడేస్ డిస్కసింగ్ టాపిక్ ఇస్ జీన్స్, క్రోమోసోమ్స్ అండ్ హ్యూమన్ డిసార్డర్స్. ఈ రోజు మనం జన్యువులు, క్రోమోజోములు మరియు మానవ రుగ్మతలు అనే అంశంపై చర్చించబోతున్నాం. జన్యుపరమైన రుగ్మతలు అనేది ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏ లేదా జన్యు పదార్థంలో అసాధారణత ఉన్నప్పుడు సంభవించే ఆరోగ్య పరిస్థితులు. ఈ అసాధారణతలు జన్యు ఉత్పరివర్తనలు, క్రోమోజోమ్ అసాధారణతలు, జన్యు మార్పులు మరియు పర్యావరణ కారకాల కలయిక వలన సంభవించవచ్చు. అనేక రకాల జన్యుపరమైన రుగ్మతలు ఉన్నాయి. వాటిలో సింగిల్ జీన్ డిజార్డర్స్, క్రోమోజోమ్ డిజార్డర్స్ మరియు కాంప్లెక్స్ డిజార్డర్స్ ఉన్నాయి. వివిధ జన్యుపరమైన రుగ్మతలు సంభవించినప్పుడు వివిధ జన్యువుల రోగనిర్ధారణ గురించి సరైన అవగాహన కోసం మనం జన్యువులు, క్రోమోజోములు మరియు మానవ రుగ్మతలలో వాటి పనితీరు గురించి ప్రాథమిక ప్రశ్నలను తెలుసుకోవాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 1. జన్యువులు మరియు క్రోమోజోములు ఏమిటి? 2. జన్యువులు మరియు క్రోమోజోమ్ల మధ్య సంబంధం ఏమిటి? 3. మానవ ఎదుగుదల మరియు అభివృద్ధిలో జన్యువుల పాత్ర ఏమిటి? 4. మానవ రుగ్మతలలో జన్యువులు మరియు క్రోమోజోమ్ల పాత్ర ఏమిటి? 5. జన్యు పరీక్ష అంటే ఏమిటి? 6. వివిధ రకాల డిఎన్ఏ పరీక్షలు ఏమిటి? ఇప్పుడు మేము దీనితో లోతుగా చర్చించబోతున్నాము. జన్యువులు ప్రోటీన్లు లేదా ఫంక్షనల్ ఆర్ఎన్ఏ అణువుల కోసం కోడ్ చేసే డిఎన్ఏ యొక్క విభాగాలు. జన్యువులు మీకు ప్రత్యేకమైన భౌతిక లక్షణాలను అందిస్తాయి. ఉదాహరణకు, కంటి రంగు ఒక జన్యువు మరియు నీలం, ఆకుపచ్చ మరియు గోధుమ రంగు యుగ్మ వికల్పాలు. ఇవి ఒకే జన్యువు యొక్క విభిన్న రూపాలు. క్రోమోజోములు జన్యువులను కలిగి ఉన్న కణాల లోపల నిర్మాణాలు. క్రోమోజోమ్లు జన్యువుల పొడవైన తీగలతో తయారు చేయబడ్డాయి మరియు ప్రతి క్రోమోజోమ్ జత అనేక విభిన్న జన్యువుల యొక్క 2 వైవిధ్యాలను కలిగి ఉంటుంది. సాధారణ మానవ కణంలో 23 జతల క్రోమోజోములు లేదా మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి. డిఎన్ఏ, జన్యువులు మరియు క్రోమోజోమ్లు కలిసి మిమ్మల్ని మీరుగా మార్చడానికి పనిచేస్తాయి. డిఎన్ఏ మీ మానవ నిర్మాణాన్ని నిర్మించడానికి మరియు నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది, అయితే జన్యువులు మీకు భౌతిక లక్షణాలను అందిస్తాయి. జన్యువులు మరియు క్రోమోజోమ్ల మధ్య సంబంధం ఏమిటి? జన్యువులు డిఎన్ఏ, డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ యొక్క విభాగాలు. ఇవి నిర్దిష్ట ప్రోటీన్ కోసం కోడ్ను కలిగి ఉంటాయి. అవి క్రోమోజోమ్లలో ఉంటాయి. ఇవి సెల్ యొక్క కేంద్రకంలో ఉంటాయి. క్రోమోజోములు జన్యువులను కలిగి ఉన్న కణాలలోని నిర్మాణాలు. వందల నుండి వేల జన్యువులను కలిగి ఉన్న చాలా పొడవైన డిఎన్ఏ స్ట్రాండ్తో క్రోమోజోమ్ రూపొందించబడింది. ప్రతి క్రోమోజోంపై జన్యువులు నిర్దిష్ట క్రమంలో అమర్చబడి ఉంటాయి. ప్రతి ఒక్క జన్యువు క్రోమోజోమ్లో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. ఆ ప్రదేశాన్ని దాని లోకస్ అంటారు. డిఎన్ఏతో పాటు క్రోమోజోమ్లు జన్యు పనితీరును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇతర రసాయన భాగాలను కూడా కలిగి ఉంటాయి. మానవ ఎదుగుదల మరియు అభివృద్ధిలో జన్యువుల పాత్ర ఏమిటి? శరీరంలోని అనేక అంశాలను నియంత్రించే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం ద్వారా మానవ పెరుగుదల మరియు అభివృద్ధిలో జన్యువులు పెద్ద పాత్ర పోషిస్తాయి. వాటితో సహా భౌతిక లక్షణాలు, జుట్టు మరియు కంటి రంగు, చర్మపు రంగు మరియు ఎత్తు వంటి భౌతిక లక్షణాలను జన్యువులు నిర్ణయిస్తాయి. మెదడు అభివృద్ధి. జన్యువులు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ఇది వ్యక్తులు ఎలా ఆలోచించాలో, అనుభూతి చెందుతుందో, కదిలే మరియు ప్రవర్తించే విధానాన్ని నియంత్రిస్తుంది. సెల్ ఫంక్షన్.
కణాలు విభిన్నంగా కనిపించడానికి మరియు పనిచేయడానికి జన్యువులు వేర్వేరు నమూనాలలో ఆన్ మరియు ఆఫ్ చేయబడతాయి. ఉదాహరణకు, మెదడు కణాలు కాలేయం లేదా కండరాల కణాల కంటే భిన్నంగా కనిపిస్తాయి మరియు పనిచేస్తాయి. వ్యాధి ప్రమాదం. జన్యువులలో మార్పులు ఎవరైనా ఒక నిర్దిష్ట వ్యాధికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారో లేదో నిర్ధారించవచ్చు. జన్యువులు DNA యొక్క చిన్న విభాగాలు. ఇవి ప్రోటీన్లను తయారు చేయడానికి కణాలకు సూచనలను కలిగి ఉంటాయి. శరీరంలోని చాలా కణాలు ఒకే జన్యువులను కలిగి ఉంటాయి, అయితే కొన్ని జన్యువులు చురుకుగా ఉంటాయి, మరికొన్ని కాదు. జన్యువులు చురుకుగా ఉన్నప్పుడు అవి జన్యు వ్యక్తీకరణ అనే ప్రక్రియ ద్వారా ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన మరియు చిన్న పెరుగుదల జన్యువులు ఉన్నాయి. ప్రధాన వృద్ధి జన్యువులు పెరుగుదలపై ప్రాథమిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ జన్యువులలో ఉత్పరివర్తనలు పెరుగుదల వైఫల్యం లేదా పెరుగుదలకు కారణమవుతాయి. మైనర్ గ్రోత్ జన్యువులు పెరుగుదలపై చిన్న ప్రభావాన్ని చూపుతాయి మరియు వాటి కలయిక పొట్టిగా లేదా పొడవుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. 4. మానవ రుగ్మతలలో జన్యువులు మరియు క్రోమోజోమ్ల పాత్ర ఏమిటి? జన్యువులు మరియు క్రోమోజోములు మానవ రుగ్మతలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే జన్యువులలో ఉత్పరివర్తనలు లేదా క్రోమోజోమ్లలో అసాధారణతలు వైద్య పరిస్థితులకు కారణమవుతాయి. జన్యుపరమైన రుగ్మతలు. ఈ రుగ్మతలు వంశపారంపర్య బిల్డింగ్ బ్లాక్స్ అయిన జన్యువులలో ఉత్పరివర్తనాల వల్ల సంభవిస్తాయి. ఉత్పరివర్తనలు ప్రోటీన్ల తయారీకి సంబంధించిన సూచనలను మార్చగలవు. దీనివల్ల ప్రోటీన్లు సరిగ్గా పని చేయకపోవచ్చు లేదా కనిపించకుండా పోతాయి. జన్యుపరమైన రుగ్మతలకు కొన్ని ఉదాహరణలు: సికిల్ సెల్ అనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ మరియు టేసాక్స్ వ్యాధి. క్రోమోజోమ్ రుగ్మతలు. ఈ రుగ్మతలు జన్యువులను కలిగి ఉండే నిర్మాణాలు అయిన క్రోమోజోమ్లలోని అసాధారణతల వల్ల కలుగుతాయి. క్రోమోజోమ్ అసాధారణతలు తప్పిపోయిన లేదా అదనపు క్రోమోజోమ్లు లేదా క్రోమోజోమ్ల నిర్మాణంలో మార్పులను కలిగి ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్ డిజార్డర్కు ఉదాహరణ. సంక్లిష్ట రుగ్మతలు. ఈ రుగ్మతలు 2 లేదా అంతకంటే ఎక్కువ జన్యువులలో ఉత్పరివర్తనాల వలన సంభవిస్తాయి మరియు తరచుగా జీవనశైలి మరియు పర్యావరణం కూడా పాత్రను పోషిస్తాయి. పెద్దప్రేగు క్యాన్సర్ సంక్లిష్ట రుగ్మతకు ఉదాహరణ. క్రోమోజోమ్ అసాధారణతలు తరచుగా కణ విభజనలో లోపాల వల్ల సంభవిస్తాయి మరియు పుట్టుకకు ముందు, సమయంలో లేదా తర్వాత సంభవించవచ్చు. ఈ అసాధారణతలు ఆకస్మిక గర్భస్రావాలు, ప్రసవాలు మరియు మేధో వైకల్యంతో సహా తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాయి. DNA పరీక్ష, జన్యు పరీక్ష. DNA పరీక్ష, జన్యు పరీక్ష అనేది మీ జన్యువులు, క్రోమోజోములు లేదా ప్రోటీన్లలో ఉత్పరివర్తనాలను గుర్తించగల వైద్య పరీక్ష. ఈ ఉత్పరివర్తనలు మీకు జన్యుపరమైన పరిస్థితిని కలిగి ఉన్నా లేదా లేకపోయినా సూచించవచ్చు. DNA పరీక్షలు ఒక నిర్దిష్ట పరిస్థితిని అభివృద్ధి చేయడం లేదా జన్యుపరమైన రుగ్మత ద్వారా మీ ప్రమాదాన్ని కూడా గుర్తించగలవు. జన్యు పరీక్ష అంటే ఏమిటి? జన్యు పరీక్షను DNA పరీక్ష అని కూడా పిలుస్తారు. ఇది మీ శరీరంలోని జన్యువులు, క్రోమోజోములు లేదా ప్రోటీన్లలో మార్పులను గుర్తించగల ఒక రకమైన పరీక్ష. జన్యు పరీక్ష మీ రక్తం, చర్మం, జుట్టు, కణజాలం లేదా అమ్నియోటిక్ ద్రవం యొక్క నమూనాను తీసుకుంటుంది. మీరు జన్యుపరమైన పరిస్థితిని కలిగి ఉంటే పరీక్ష నిర్ధారించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇది జన్యుపరమైన రుగ్మత అభివృద్ధి చెందే లేదా దాని ద్వారా మీ అవకాశాలను గుర్తించడంలో కూడా సహాయపడవచ్చు. వివిధ రకాల DNA పరీక్షలు ఏమిటి? వివిధ రకాల జన్యు పరీక్షలలో వీటిని పరిశీలించే పరీక్షలు ఉన్నాయి. జన్యువులు. జన్యు పరీక్షలు మీ జన్యువులలో మార్పులను, మ్యుటేషన్లు కనుగొనడానికి మీ DNAను విశ్లేషిస్తాయి. ఇవి జన్యుపరమైన రుగ్మతను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని కలిగిస్తాయి లేదా పెంచుతాయి. జన్యు పరీక్షలు ఒక జన్యువు, కొన్ని జన్యువులు లేదా మీ మొత్తంని అధ్యయనం చేయవచ్చు. మీ DNA మొత్తాన్ని చూడటాన్ని జెనోమిక్ టెస్టింగ్ అంటారు. క్రోమోజోములు. క్రోమోజోమ్ పరీక్షలు మీ క్రోమోజోమ్లను లేదా మీ DNA యొక్క పొడవైన తీగలను అధ్యయనం చేస్తాయి. వారు జన్యు స్థితికి కారణమయ్యే జన్యువుల క్రమంలో మార్పుల కోసం చూస్తారు. మార్పులకు ఒక ఉదాహరణ క్రోమోజోమ్ యొక్క అదనపు కాపీ. ప్రోటీన్లు. ప్రోటీన్ పరీక్షలు కణాలలో ఎంజైమ్ కార్యకలాపాలను విశ్లేషిస్తాయి, మన కణాలలో రసాయన ప్రతిచర్యల ఉత్పత్తుల కోసం వెతుకుతుంది.
మీ ప్రోటీన్లకు సంబంధించిన సమస్యలు మీ DNA లో జన్యుపరమైన స్థితికి కారణమయ్యే మార్పులను కలిగి ఉన్నాయని అర్థం. జనన పూర్వ పరీక్ష ప్రెనేటల్ టెస్టింగ్. మీ అభివృద్ధి చెందుతున్న శిశువు పిండం లో జన్యువులు లేదా క్రోమోజోమ్లలో ఉత్పరివర్తనలు మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రినేటల్ DNA పరీక్ష ద్వారా కనుగొనవచ్చు. ప్రినేటల్ టెస్టింగ్ అన్ని సాధ్యమయ్యే పరిస్థితులను పరీక్షించదు, కానీ అది మీ బిడ్డను ఎలా చూడాలో మాకు తెలిసిన కొన్ని పరిస్థితులతో పుట్టే అవకాశాలను నిర్ధారిస్తుంది. కుటుంబం యొక్క జన్యు చరిత్ర కారణంగా మీ శిశువుకు జన్యుపరమైన పరిస్థితి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ జనన పూర్వ పరీక్షను ప్రెనేటల్ టెస్టింగ్ సిఫారసు చేయవచ్చు. రోగనిర్ధారణ పరీక్ష డయాగ్నోస్టిక్ టెస్టింగ్. రోగనిర్ధారణ పరీక్ష నిర్దిష్ట జన్యు వ్యాధులు లేదా క్రోమోజోమ్ సమస్యలను నిర్ధారించవచ్చు లేదా తోసిపుచ్చవచ్చు, కానీ ఇది అన్ని జన్యు పరిస్థితుల కోసం పరీక్షించదు. రోగనిర్ధారణ జన్యు పరీక్ష తరచుగా గర్భధారణ సమయంలో ఉపయోగించబడుతుంది, అయితే మీరు ఒక నిర్దిష్ట వ్యాధి యొక్క లక్షణాలను కలిగి ఉంటే రోగనిర్ధారణను నిర్ధారించడానికి ఏ సమయంలోనైనా క్యారియర్ స్క్రీనింగ్. మనమందరం కనీసం ఒక జన్యు స్థితికి వాహకాలు క్యారియర్స్. చాలా మంది క్యారియర్లు కుటుంబ చరిత్ర ఫ్యామిలీ హిస్టరీ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు, కానీ వారు తమ బిడ్డకు జన్యుపరమైన పరిస్థితిని పంపే ప్రమాదం ఉంది. క్యారియర్ స్క్రీనింగ్ అనేది జన్యు పరీక్ష. ఇది మీ పిల్లలపై ప్రభావం చూపే మార్పుతో లేదా వేరియంట్తో మీరు జన్యువును కలిగి ఉందో లేదో గుర్తిస్తుంది. గర్భం ధరించడానికి ముందు నిర్వహించినప్పుడు జన్యువాహక స్క్రీనింగ్ చర్య తీసుకోగల జ్ఞానాన్ని మరియు ప్రత్యామ్నాయ పునరుత్పత్తి ఎంపికలను అనుసరించే అవకాశాన్ని అందిస్తుంది. గర్భధారణ సమయంలో క్యారియర్ స్క్రీనింగ్ దంపతులకు ప్రినేటల్ లేదా శిశు రోగ నిర్ధారణ పరీక్షను నిర్ణయించడంలో సహాయపడుతుంది మరియు అవసరమైతే జన్యుపరమైన పరిస్థితితో బాధపడుతున్న శిశువు కోసం మానసికంగా, వైద్యపరంగా మరియు ఆర్థికంగా సిద్ధం చేయడంలో వారికి సహాయపడుతుంది. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీ. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీ అనేది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF తో సృష్టించబడిన పిండాలలో జన్యుపరమైన అసాధారణతలను గుర్తించడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక ప్రక్రియ. పీజీటీ యొక్క లక్ష్యం మీ వైద్యుడు నిర్దిష్ట జన్యు స్థితి జెనెటిక్ కండిషన్ లేదా బదిలీ కోసం క్రోమోజోమ్ అసాధారణతలు క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ లేని పిండాలను ఎంచుకోవడానికి అనుమతించడం. ఈ పరీక్ష రోగులకు గర్భధారణకు ముందు వారి భవిష్యత్ పిల్లలలో జన్యుపరమైన వ్యాధి తగ్గించే అవకాశాన్ని అందిస్తుంది. నవజాత స్క్రీనింగ్ న్యూబోర్న్ స్క్రీనింగ్. నవజాత స్క్రీనింగ్ ఆరోగ్యంగా కనిపించే శిశువులను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది, కానీ చికిత్స చేయకపోతే తీవ్రమైన హాని కలిగించవచ్చు లేదా ప్రాణాపాయం కూడా ఉండవచ్చు. సాధారణ పరీక్షలు ఆరోగ్య సమస్యలను బహిర్గతం చేయగలవు. ఇవి పిల్లలకు ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు అభివృద్ధికి సాధ్యమైనంత ఉత్తమమైన అవకాశాన్ని అందించడానికి వీలైనంత త్వరగా చికిత్స చేయాలి. నవజాత శిశువు స్క్రీనింగ్ పరీక్షలు మరియు వారి పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు తరచుగా వచ్చే ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ప్రిడిక్టివ్ మరియు ప్రిసింప్టోమాటిక్ టెస్టింగ్. జీవితంలో తర్వాత జన్యు స్థితిని అభివృద్ధి చేసే మీ సంభావ్యతను పెంచే జన్యు ఉత్పరివర్తనలు కొన్నిసార్లు మీ జన్యువులలో మార్పుల కోసం వెతకడం ద్వారా కొన్ని వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచడం ద్వారా ప్రిడిక్టివ్ మరియు ప్రీసింప్టోమాటిక్ టెస్టింగ్ ద్వారా గుర్తించబడతాయి. వీటిలో రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి. మీరు ఏవైనా లక్షణాలను అభివృద్ధి చేయకముందే మీరు జన్యుపరమైన రుగ్మతను అభివృద్ధి చేస్తారో లేదో ప్రిసింప్టోమాటిక్ టెస్టింగ్ తెలియజేస్తుంది, కానీ 100% ఖచ్చితంగా కాదు. ఈ రకమైన పరీక్ష జరిగినప్పుడు ఎర్రర్లకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని చేసే ముందు దీని గురించి మీ జెనెటిక్ కౌన్సెలర్ ప్రొవైడర్తో మాట్లాడండి. మీరు ఏవైనా లక్షణాలను అభివృద్ధి చేయకముందే మీరు జన్యుపరమైన రుగ్మతను అభివృద్ధి చేస్తారో లేదో ప్రిసింప్టోమాటిక్ టెస్టింగ్ తెలియజేస్తుంది, కానీ 100% ఖచ్చితంగా కాదు. ఈ రకమైన పరీక్ష జరిగినప్పుడు ఎర్రర్లకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని చేసే ముందు దీని గురించి మీ ప్రొవైడర్తో మాట్లాడండి. మీరందరూ జన్యువులు, జీన్స్, క్రోమోజోములు మరియు మానవ రుగ్మతల హ్యూమన్ డిసార్డర్స్ అంశాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.
ఏవైనా సందేహాల కోసం మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి. అందరికీ ధన్యవాదాలు. మనం మళ్ళీ మరో టాపిక్లో కలుద్దాం. మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల.